స్థానిక శనివారపేట నందుగల ది శనివారపేట విశాల సహకార పరపతి సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ది శనివారపేట విశాల సహకార పరపతి సంఘ నూతన చైర్మన్ గా కోనేరు వంశీకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులుగా సోమిశెట్టి రామ్మోహన్ రావు మరియు కోనికి మహేష్, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం ఏర్పడినటువంటి ది శనివారపేట విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి కోనేరు వంశీకృష్ణ నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా చొదిమెళ్ల గ్రామానికి ఈ పదవి దక్కిందని, రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి చైర్మన్ గా రావడం వల్ల రైతుల మరియు వ్యవసాయ ఆధారిత రంగాల వ్యక్తులకు సంబంధించిన రుణాలు మంజూరు మరియు డిపాజిట్ల సేకరణ సులువవుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న ఉమ్మడి కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కపల్లి మాణిక్యాలరావు గారు ఇన్ఛార్జి, గోడవల్లి తెలుగుదేశం పార్టీ 28వ డివిజన్ వారు కూడా సాధారణంగా ఆవిస్తున్నాం. శనివారపేట ఇన్ఛార్జెస్ ఉన్నారు. అమరావతి అశోక్ గారు డివిజన్ ఇన్ఛార్జీలు, స్టార్ట్ చేసి రేస్తాల్ డైరెక్టర్ సాధారణంగా ఆవిస్తున్నాం. స్టార్ట్ చేసి అందరికీ కూడా బొగ్గలు ఇప్పిస్తే అధ్యక్షతగా మళ్ళా నామినేటెడ్ వంశీ గారిని చేయించిన తర్వాత మరియు ప్రమాణ స్వీకార మహోత్సవం అయిన తర్వాత వంశీకృష్ణ అని నేను శనివారపేట విశాల సహకార సంఘం ఏలూరు యొక్క చైర్పర్సన్ గా సహకార సంఘముల చట్టం నిబంధనలకు మరియు సంఘ బైలాకు అనుగుణంగా నా కర్తవ్యంను నిర్వహిస్తానని సంఘ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని రాగద్వేషాలు లేకుండా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొంచెం మాట్లాడే కూడా పర్సన్ గా సోమిశెట్టి రామ్మోహన్ రావు గారు, పెద్దలు కొనికి మహేష్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సోదరులు వంశీ గారు, తెలుగుదేశం పార్టీ సోదరి సహకార సంఘం కోనేరు వంశీ గారి పెద్దయ్యేపాటికి అడిగి వారు వచ్చారు. వారందరూ కూడా సన్మానించుకుందరు. అని శ్రీనివాస్ గారు ఆ లోన్స్ వెంటనే అవి మన ఎమ్మెల్యే గారు ఎలా ఏదైనప్పటికీ కూడా పార్టీ పరంగా పదవి ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా శనివారపేటకే ఆ పార్టీ పదవి వస్తుంది. ఇది చొదిమెళ్ళకే అలాగే శనివారపేటకి సంబంధించింది. పదవి అనేది రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వంశీ గారికి ఈ పదవి ఇస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగిద్దని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చొదిమెళ్ళ గ్రామానికి ఈ ప్రెసిడెంట్షిప్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా ఎందుకంటే నిజంగా రైతుకు న్యాయం జరగాలి. పంట రుణం కానీ అలాగే రైతుకు వచ్చినప్పుడు ఏదైనా సబ్సిడీల విషయాల్లో కానీ ఏది వచ్చినా సరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూతో పాటు వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్నా రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకోకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడికైతే ఎన్ని తెలుస్తాయనే ఉద్దేశంతోనే మరి ఇవ్వటం జరిగింది. ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఎవరైతే దేనికైతే ఉపయోగపడతారో ఫస్ట్ టైం కొంతమందికి, సెకండ్ టైం కొంతమందికి, కూటమి నాయకుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. ఆ బాధ్యతను నేను కానీ రెడ్డి అప్పలనాయుడు గారు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరినీ కలుపుకొని మంచి వాతావరణంలో ప్రయాణం చేసేటువంటి లక్షణాలు ఉన్నటువంటి మిత్రుడు వంశీ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మన రాము గారు, మా సోదరులు
మహేష్ గారు, మరి ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కూడా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చెందే విధంగా మరి రైతులకి మంచి సర్వీస్ని అందించి బ్యాంక్ ఒక ఆదాయాన్ని రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మంచిగా దీన్ని అభివృద్ధి పరిచి మరి కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా సొలిమెళ్ల గ్రామంలో ఒక గోడలాగా నిలబడి పనిచేసిన దానికి ఈ రోజు వంశీకృష్ణ గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ రోజున ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ రోజు శనివారపేట విశాల సహకార సంఘం యొక్క చైర్పర్సన్ గా నియమించడం ఎమ్మెల్యే గారు, వారికి మా తరఫున కోనేరు వంశీకృష్ణ గారి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు ధర్మం నాలుగు పాదాల మీద, అలాగే శ్రీరామచంద్ర వారి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని అనడానికి కారణం ఆయన ఇంతకుముందు ఇచ్చిన పదవులు, అలాగే నాకు ఇచ్చిన పదవి ఉదాహరణ. మన ఈ బ్యాంకు గత పాలకుల కన్నా నేను మెరుగైన పాలన అందిస్తానని అటు పార్టీకి ఇటు నా మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పిన ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. మన శివప్రసాద్ గారు చెప్పారు, చురివెళ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఒక దండ కోనేరు వంశీ గారి ఉండి ఈరోజు ఈ స్థాయికి గత 40 ఏళ్లుగా పార్టీకి శ్రమిస్తూ ఈరోజు బడేటి రాధాకృష్ణయ్య చట్టి గారి సహకారంతో ఈరోజు ఈ శనివారపేట కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తానికి మన అందరూ కూడా ఎంతో సంతోషం. ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ ఆయన ద్వారా మనందరూ చేసుకొని ఈ బ్యాంక్కి మంచి పేరు, అలాగే మన ఎమ్మెల్యే గారికి, మన జనసేన ఇన్ఛార్జి మన రెడ్డప్ప నాయుడు గారికి, ఈ కూటమి అభ్యర్థులందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ